దేవుని నామానికి స్తోత్రాలు. చేరుకుని వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని యొక్క వాక్య భాగమును ధ్యానించడానికి దేవుడు మన ఎడలో చూపిన కృప, ప్రేమ, వాత్సల్యతను బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఈ 2023వ సంవత్సరము దేవుని యొక్క కృపను బట్టి దేవుడు మనందరినీ కూడా సజీవులుగా ఉంచి ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు. మరి 23వ సంవత్సరము మరొక ప్రత్యేకత, పునరుద్ధాన దినముతో ప్రారంభించబడి పునరుద్ధాన దినంతోనే ముగించబడుతుంది. ఏదేమైనా మరి దేవుని కొరకు మనం ఎలా జీవించామో పరిశీలన చేసుకుంటున్నాం. మరి ఈ యొక్క ఆఖరి ఈ డిసెంబర్ మాసం అంతా కూడా దేవుడు మనల్ని మనం పరీక్షించుకోవడానికి, మనల్ని మనం విమర్శించుకోవడానికి, ప్రతి పునరుద్ధాన దినమందు మనమేమై ఉన్నామో దేవుని ముఖ కాంతిలో చూసుకోవడానికి దేవుడు తన వాక్య ప్రత్యక్షతను మనకిస్తూనే మనలో దేనిని మనము కలిగి ఉండాలా, దేవుని చేత ఏర్పరచబడిన మనము ఫలించే వారముగా ఉన్నామా లేదా, మరి పైన మన పైన మేఘం వలె సాక్షి సమూహం ఉన్నారు. మన ముందు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసమునకు కర్తగా ఉన్నారు. అయినా మనము సులువుగా చిక్కులు పెట్టే పాపములో ఉండి ప్రతి భారము నాదే అనుకొని అలిసిపోతూ మన ప్రాణాలని విసిగించుకుంటూ మన ముందుంచబడినటువంటి పందెరంగములు పరిగెత్తలేక మనం ఆనందాన్ని, మన కొరకు దాచబడిన ఆనందాన్ని, బహుమానాన్ని పోగొట్టుకునే వారంగా ఉంటున్నామేమో అని, మరి దేనిని మనము విడిచిపెట్టాలో దానిని విడిచిపెట్టి ముందుకు సాగే వారంగా ఉండాలని గడిచిన వారంలో మనము ధ్యానం చేస్తున్నాం. ప్రియులారా, మరి మనల్ని మనం పరిశీలనగా చూసుకుంటున్నామో లేదో, అన్ని సంవత్సరాల్లాగా ఈ సంవత్సరాన్ని కూడా వ్యర్థంగా మనం గడిపివేస్తే ప్రభు సన్నిధిలో బ్రతిమలాడుకుందాం. దేవుడు తన కనికరమును బట్టి మన ఎడల, మన కుటుంబముల ఎడల మరి 2024 సంవత్సరం కూడా ఆయన కృపలో, ఆయన గ్రంథపు చుట్టలో మనము రాయబడి ఉంటే ఆ రాయబడిన రీతిగా దేవుని కొరకు జీవించే వారంగా, దేవుని సంతోషపరిచే వారంగా, దేవుని మహిమపరిచే వారంగా, దేవునికి అనుకూలంగా ఉండేవారంగా, అసలు దేవుని సన్నిధిలోనికి వస్తున్న మన భక్తి ఆదివారము, శుక్రవారము భక్తేనా, లేకపోతే మన జీవితకాలం అంతా ప్రభు కొరకు జీవించే వారంగా ఉంటున్నామా పరిశీలన చేసుకోవాలా. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఇంకా మనము పడిపోయిన స్థితిలోని, తొట్టిల్లిన స్థితిలోని, మారు మనసు లేని స్థితిలోనే ఉంటే ప్రయోజనం ఏమీ ఉండదు. ఈ దిన వాక్య ధ్యానం కొరకు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు బయలుపరిచినటువంటి తన వాక్య ప్రత్యక్షతను కొంచెంసేపు ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచన భాగము నుండి 24వ వచన భాగం వరకు చదువుకుందాం. ఈ శ్రమ 12వ పేజీలో ఉంటుంది. పిమ్మట ఏ పట్టణములు ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను, ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు పొంది ఉందరు. విమర్శన దినమందు మీ గతి కంటే తూరు సీదోనుల వారి గతి ఓర్వదగినదై ఉండనని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడిన దానా, నీవు పాతాళము వరకు దిగిపోదువు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. విమర్శన దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉండునని
మీతో చెప్పుచున్నానని. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రము స్తోత్రము నాయనా, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, ఉన్నవాడా అనువాడా, నీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. ఆకాశ మహాకాశములు పట్టజాలని అద్వితీయ దేవుడువు, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసకు దేవ, వేవే దూతల మధ్య గనుడుగాను మా పక్షముగా మధ్యవర్తిగాను నిరంతరము జీవించు ప్రధాన యాజకుడుగా ఉండి నాయనా, నీ యొద్దకు వచ్చు వారి పక్షముగా కనికరము నమ్మకము కలిగిన ప్రధాన యాజకుడుగా ఉండి, అయా నీ యొద్దకు వచ్చు వారిని రక్షించుటకు విడిపించుటకును కనికరము చూపుటకును సహాయము చేయుటకు శక్తిమంతుడు అయినారు ప్రభా. నన్ను బట్టి స్తుతిస్తున్నాము నాయన. లోకములో మిల్లి వంటి వారము నీ నామమును ఉచ్చరించుటకైనను ఆకాశము తట్టు కనలెత్తుటకైనను యోగ్యత చాలని వారము అయినను మీరు శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించున్నారు కనుక నాయన, విడువ యొక్క మా ఎడల కృప చూపున నాయన, జాలిపడి నాయన మా కొరకు మీరే అయా పరలోక మహిమను విడిచిన తండ్రి, అయా దేవుని యొక్క స్వారూప్యాన్ని విడిచినాయన, అయా నీ అద్వితీయ యొక్క ప్రభావమును విడిచినాయన, మా కొరకు దీనుడుగా, దాసుడుగా, రిక్తుడుగా, మా పోలికలో మా స్వభావాన్ని కలిగి మా వంటి రక్త మాంసములు కలిగిన వాడిగా ఈ లోకానికి వచ్చి పాపము విషయంలో నిరపరాధిగా, నిర్దోషిగా, నిష్కలంకుడుగా అయ్యా నువ్వు శోధింపబడి శ్రమపడి నాయన, అయ్యా నా తండ్రి జయించి ఉన్నారు ప్రభువా. మీ అమూల్యమైన నిష్కలంకమైన రక్తాన్ని మా పాపముల కొరకు వెలగా చిందించి ఎంతటి ఘోర పాపినైనా రక్షించుటకు నాయన నీ హస్తమును చాపి ఉన్నారు. ఇంకను కారుచున్న నీ రక్తము నాయన, ప్రవహించుచున్న నీ పరిశుద్ధ రక్తము మా పాపముల నుండి మమ్మల్ని విడిపించి పవిత్రులుగా చేయుచుండగా, ఆ రక్తములో ఉదక స్నానము చేయబడిన వారమై, నీ రక్తములో కడగబడిన వారమై, పవిత్రులముగా నీతిమంతులముగా జీవించగలిగిన భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇంకను నీ రక్తములో కడగబడక, నీ రక్త ప్రోక్షణకు రాక నాయన, నీ రక్తములో నాయన సమాధానపడి సంధి చేయబడక, నీ రక్తము ఇంకను ఎందరి మీదైతే నాయన చిందింపబడక నాయన బిడలు వేరుగా ఉన్నారు. బిడలతో మాట్లాడండి నాయన, నీ కృప చేత, నీ ప్రేమ చేత బిడలను స్వీకరించి అయా నీ మాట చొప్పున వారు జీవించినట్లుగా లోకములో నుండి సంఘమును మీరు ప్రత్యేకపరిచి పరిశుద్ధపరిచి నీకు మహిమ కలిగిన సంఘముగా ఈ కడవరి దినముల్లో మమ్మల్ని స్థిరపరచండి. శరీరానుసారులముగానైనను శరీరేచ్ఛలతో కూడిన స్వభావము కలిగిన వారముగా, శరీరానుసారమైన మనస్సును చేత నడిపింపబడు వారముగా, శరీరమును ఆస్పదముగా చేసుకుని వారముగా మేముండవద్దు ప్రభువా. నీ రక్తము చేత విమోచింపబడిన మేము మీ కొరకు జీవించగలిగిన సంపూర్ణ సమర్పణ దయచేయండి. అయా మారు మనసుకు తగిన క్రియలను ఫలించగలిగిన సంఘముగా స్థిరపరిచి క్రీస్తు ప్రేమ, ఐక్యత, సమాధానము సదాకాలము నిరాకడ పర్యంతము సంఘములో స్థిరపరిచి నీ ప్రత్యక్షత దినము కొరకు నీ సంఘాన్ని ఆయుత్తపరచండి. నీ దాసులైన నన్ను నీ సిలువ చోటున మరుగుపరిచి నా నోట నీ వాక్కు నుంచి సంఘమునకు అర్థమయ్యే రీతిలో బోధించడానికి ప్రభువైన వాక్శక్తిని దయచేయండి. సంఘము దేవుని యొక్క వాక్యమును ప్రభువా, అది మనుషుల వలన ప్రకటింపబడినది కాక దేవుడే వారితో మాట్లాడుతున్నారని నీ నామమును వారిలో ప్రత్యక్షపరిచి అయ్యా వినగలిగిన చెవును, నీ మాటలు యందు లక్ష్యముంచగలిగిన స్థిర బుద్ధిని బిడలకు దయచేసి సంఘమును జీవ మార్గములో నడిపించి నిరాకడ కొరకు ఆయుత్తపరిచి మహిమ పొంది నిత్య జీవము దయచేయమని నజరేయుడును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచన భాగము నుండి 24వ వచనం వరకు మనము చదివి ఉన్నాం. ఈ చదవబడినటువంటి ఈ వాక్య భాగములో పిమ్మట ఏ ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేసిన ఎడల
ఆ పట్టణం వారు పూర్వమే గోనె పట్టు కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందియుందురు. విమర్శన దినమందు మీ గతి కంటే తూరు సీదోనుల పట్టణముల వారి గతి ఓర్వదగినదయ్యుండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమ, ఆకాశము మట్టుకు హెచ్చింపబడేదవా? నీవు పాతాళము వరకు దిగిపోదువు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. విమర్శన దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదయ్యుండునని మీతో చెప్పుచున్నానను. ఈ లేఖన భాగములో యేసుక్రీస్తు ప్రభువారు ఒక పట్టణంలోనికి వెళ్ళున్నారు. ఆయన ఒక ప్రాంతంలోనికి వెళ్ళారు. ఒక పట్టణంలో కాదు, ఒక ప్రాంతంలోనికి వెళ్ళారు. ఏ ప్రాంతంలోనికి వెళ్ళారు అంటే, ఇది గలిలయ సముద్ర తీర ప్రాంతంలో ఒక 3 పట్టణాలు కలిసి ఉంటాయి. 3 పట్టణాలు కలిసి ఉంటాయి. ఆ 3 ఏంటి అంటే కనుక, ఈ గలిలయ అనేది ఒక సముద్రపు తీర ప్రాంతము. గలిలయ అనేది ఆ ప్రాంతంలో మెయిన్ అక్కడ ఉన్నటువంటి పట్టణాల్లో పెద్ద పట్టణం ఏదైనా ఉంది అంటే ఆ పట్టణం పేరు కపెర్నహూము. ఆ కపెర్నహూమునకు 2 మైళ్ళ దూరములోని కొరాజినా, బెత్సైదా అనేటువంటి గ్రామాలు ఉంటాయి. అంటే అన్నీ కూడా కలిసిపోయినటువంటి ట్విన్ సిటీస్ లాంటిది. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువ ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు, ఆయన మనిషి కుమారుడుగా ఉన్నప్పుడు ఎక్కువ ఆ 3.5 సంవత్సరములో ఎక్కువ కాలం యేసుక్రీస్తు ప్రభువారు గడిపినది ఎక్కడ అంటే కనుక ఈ ప్రాంతంలోనే ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువారు తిరిగింది. ఇది యూదయ ప్రాంతానికి కొంచెం ఎడమగా, అంటే యూదులైనటువంటి వారు ఈ కపెర్నహూములో కూడా వ్యాపారం చేయడానికి వెళ్ళిపోయారు. ఈ యూదయ ప్రాంతానికి ఈ ప్రాంతానికి సముద్రము అడ్డుగా ఉంటుంది. సముద్రాన్ని దాటి సరస్సు దాటి వెళ్ళాలన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ కపెర్నహూము అనే ప్రాంతంలోనికి ఎందుకు వెళ్ళారు అంటే, ఈ కపెర్నహూము అనేటువంటి లేకపోతే ఈ గలిలయ ప్రాంతంలోనికి ఎందుకు వెళ్ళారు అంటే, చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయం పేజ్ నెంబర్ 5 12వ వచన భాగము నుండి చదివితే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 12వ వచన భాగము నుండి, యోహాను చెరపట్టబడనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబులూను, నఫ్తాలి అనే దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూముకు వచ్చి కాపురముండెను. జెబులూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు అవలలున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచుడి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలలోను కూర్చుండిన వారికి వెలుగు ఉదయించునని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేర్చబడినట్లు ఇలాగు జరుగును. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది గనక మారు మనసు పొందలని చెప్పొచ్చు ప్రకటింప మొదలు పెట్టాను. చాలండి. ఈ యొక్క చదవబడిన ఈ యొక్క కపెర్నహూము లేకపోతే ఈ బెత్సైదా, ఈ యొక్క కొరాజినా, ఈ ప్రాంతాలన్నీ కూడా గలిలయ సముద్రం యొక్క తీర ప్రాంతాల్లో ఉండేవి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రాంతానికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అంటే, మరి బాప్టిజం ఇచ్చి యోహాను గారిని మరి హేరోదు రాజు చెరపట్టాడని విన్నాడు. చెరపట్టడం మాత్రమే కాక హేరోదు మరి తాను చేసినటువంటి పాపమును గూర్చి, హేరోదు అనేటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి రాజు, రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు, యూదయ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రాజు అతడు చేస్తున్నటువంటి అక్రమ సంబంధమును గుర్చి బాప్టిజం ఇచ్చి యోహాను గారు ఆయనను గద్దించినప్పుడు
అక్కడ ఉన్నటువంటి హేరోదియా ఏం చేసింది అంటే కనుక, మరి ఈ రాజు ఎవరైతే బాప్టిస్మ్ ఇచ్చి యోహాను గారి యొక్క తలను కోరుకుందంట. ఇదంతా మీకు తెలిసి ఉంటుందని నేను చెప్పటలేదు. ఈ యోహాను గారు, బాప్టిస్మ్ ఇచ్చి యోహాను గారు తల నరికి వేయబడి చంపబడ్డాడు. ఎందుకు తలకు నరికి వేయబడింది అంటే కనుక, యోహాను గారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ప్రజలకు వారి పాపములను గుర్చి ఒప్పింప చేస్తూ ఆయన బాప్టిజం ఇస్తూ ఉన్నారు. అనేకులు యోహాను గారి యొక్క వాక్యోపదేశానికి మారు మనసు పొంది అనేకులు దేవుని నమ్మి బాప్టిజం పొందుతున్నారు. హేరోదు గారు కూడా ఈ ఒక్క వాక్యాన్ని, మరి బాప్టిజం ఇచ్చి యోహాను గారు చెప్పే మాటలకు అబ్బురపడి తన దగ్గరికి పిలిపించుకున్నప్పుడు హేరోదు గారు కూడా దేవుడు నా గురించి కూడా ఏం చెప్తున్నాడో కొంచెం చెప్పమని ఆయన ఆసక్తి కలిగి అడిగినప్పుడు, ఈ బాప్టిజం ఇచ్చి యోహాను గారు ఆ హేరోదు గారికి ఏమని చెప్పారు అంటే కనుక, అయ్యా నీవు నీ సహోదరుడు భార్యను, మరి నీ సహోదరుని నువ్వు చంపించి ఆమె భార్యతో నువ్వు కాపురం చేస్తున్నావు, అక్రమ సంబంధాన్ని నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి దేవుడు నీ ప్రవర్తనను చూచున్నాడు, మిమ్మల్ని గద్దిస్తున్నాడు. నువ్వు పర స్త్రీని, అంటే నీ సహోదరుడు భార్యను నువ్వు ఉంచుకొని ఆమెతో వ్యభిచార జాగ్రత్తని చేస్తున్నామనేది వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు చెప్పగానే హేరోదియా కంట కడుపు మండిపోయిందంట. ఆమె పాపమును వెల్లడిపరచుగాని నా పాపాన్ని గురించి చెప్పినవాడు ఈ లోకంలో బ్రతకడానికి లేదు అని నిర్ణయించుకొని అతని యోహాను గారిని చెరలో పెట్టించేసిందంట. హేరోదు గారంట యోహాను గారి విషయంలో కొంచెం కన్సర్న్, కొంచెం జాలి వాత్సల్యత ఉన్నా కూడా ఈ మాత్రం మొండి పట్టుబట్టిందంట. ఎట్టి పరిస్థితుల్లో యోహాను గారిని వదిలిపెట్టడానికి లేదు. ఏదో ఒక రోజును చూచి యోహాను గారిని వదిలిపెడదాం, బాప్టిజం ఇచ్చి యోహాను గారిని వదిలిపెడదామని ఈ హేరోదు రాజు అనుకున్నప్పటికీ కూడా హేరోదు రాజు గారికి పుట్టినరోజు వచ్చిందంట. ఈ హేరోదు రాజు పుట్టినరోజు రాగానే ఈ హేరోది యొక్క కూతురు ఉంది, ఆ కూతురి చేతంట రాజు ముందు బాగా నాట్యం చేయించిందంట, డాన్స్ ప్రోగ్రాం పెట్టించిందంట. ఎంత బాగా డాన్స్ చేసిందంట అమ్మాయి. ఈయనంట ఆ డాన్స్కి తన్మయమైపోయి తండ్రి ఏమన్నాడంటే, నీకేం కావాలంటే అది కోరుకో, నీకేం కావాలంటే నువ్వు ఆ కోరుకో, ఆ కోరికను నేను తీరుస్తాను అనగానే ఆమె అందంట, అమ్మా నేనేం అడగాల నాన్న, ఈ ప్రపంచంలో నేను ఏది అడిగినా కూడా ఇస్తానని చెప్పాడు, నేనేం అడగను అడిగినప్పుడంట ఆ తల్లి అందంట, యోహాను గారి తలను పళ్ళెల్లో పెట్టి తీసుకురమ్మను అందంట. పళ్ళెల్లో పెట్టంటే ఈ కూతురు పోయి సభలో అడిగిందంట, నానా నాకు యోహాను గారు తల పళ్ళెల్లో పెట్టి తీసుకురావాలి అంటే, ఇక కూతురి యొక్క కోరికను మన్నించి హేరోదు రాజు ఏం చేశాడు అంటేనంట, యోహాను గారి తలను నరికించి కూతురికి బహుమానంగా ఇచ్చారంట. అప్పుడు యూదియా ప్రాంతంలో పెద్ద కల్లోలం వచ్చింది. ఆ సమయంలోని యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య ప్రారంభించారు. అపవాది చేత శోధింపబడి ఆత్మ బలము పొంది అప్పుడే ఆయన పరిశుద్ధాత్మ శక్తిని, పరిశుద్ధాత్మ యొక్క బలాన్ని, దేవుని యొక్క ఆత్మ పరిచర్యను యేసుక్రీస్తు ప్రభువారు పొందుకున్నారు. అదే సమయంలో యోహాను గారి యొక్క తల నరికింపబడి యోహాను గారు మరణించారు. ఈ కారణము చేత యేసుక్రీస్తు ప్రభువారంట ఆ ప్రాంతంలో, యూదయ ప్రాంతంలో ప్రకటించడానికి ఆయన వెనుకంజ వేసి యూదయ ప్రాంతాన్ని విడిచి యేసుక్రీస్తు ప్రభువారంట సముద్ర తీర ప్రాంతమైనటువంటి గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి కపెర్నహూములోనికి వచ్చాడంట. అప్పటి వరకు యూదయ ప్రాంతంలో నజరేతులో ఉన్న యేసు ప్రభువారు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు అంటే కనుక, ఆయన పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకున్న తర్వాత ఆయన గలిలయ ప్రాంతమైనటువంటి కపెర్నహూములోనికి వచ్చేశారు. ఇప్పుడు ఈ కపెర్నహూములోనికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి నివసిస్తూ ఇప్పుడు పరిశుద్ధాత్మ బహుబలంగా యేసుక్రీస్తు ప్రభువారి మీదకి వచ్చేసింది. సాతాను శోధన జయించేశారు. పరిశుద్ధాత్మ కార్యం అనేది ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిలో ప్రారంభించబడింది. ఇక కపెర్నహూము ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారు అంటే కనుక
ప్రారంభించాడు సువార్తను. ఇప్పటి వరకు యోహాను గారు చేశారు. ఇక అక్కడి నుంచి ఎవరు ప్రారంభించారు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రారంభించారు. మారు మనసు, పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడని ఆయన మొట్టమొదటి ప్రసంగాన్ని ఎక్కడ చేశారు అంటే గనక కపెర్నహూము ప్రాంతంలో చేశారు. ఈ కపెర్నహూము, కొరాజీనా, ఈ బెత్సైదా ప్రాంతాలు మరి ఇవన్నీ కూడా ఒకే దగ్గర ఉండేటువంటి ప్రాంతాలు. ఈ కపెర్నహూము ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు మనం చదవబడినటువంటి మూలవాక్యములో ఏమనుందంటే, ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువ బోధించారో, ఎక్కువ అద్భుతాలు చేశారో ఆ ప్రాంతం వారు ఏమవ్వలేదంట అండి, మారు మనసు లేకుండా ఉన్నారు. వినడానికి అర్థమైంది అనుకుంటా. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఎక్కువగా బోధించారో, ఎక్కువగా పరలోక సంబంధమైన సంగతులను, మారు మనసు కొరకైనటువంటి సంగతులను ఎక్కడ యేసుక్రీస్తు ప్రభువారు బోధించారో ఆ ప్రజలలో మారు మనసు లేదు. ఎవరైతే అద్భుతాలు చూశారో వారి హృదయములు ప్రభు తట్టు తిరగకుండడాన్ని బట్టి ప్రభు వారిని గుచ్చి బాధపడి అన్నాడు, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, అయ్యో కపెర్నహూమా, నీ మధ్య చేయబడిన అద్భుతములు, మీ మధ్య చేయబడినటువంటి బోధ ఒకవేళ తూరు సీదోనులో చెప్పుంటే, నేను ఒకవేళ ఈ ప్రవచనము, ఈ ప్రకటనలు సొదొమలో గనుక నేను చెప్పుంటే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొంది రక్షింపబడి ఉండేవాళ్ళు, నిలుచుండేవారు. కానీ నేను ఎంత మీ మధ్య నేను బోధించాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రాంతంలో చేసినటువంటి అద్భుతాలు, బైబిల్లో రాయబడిన అద్భుతాలలో చాలా అద్భుతాలన్నీ ఎక్కడ జరిగినాయి అంటే కనుక ఈ ప్రాంతంలోనే. యేసుక్రీస్తు ప్రభువారిని అందుకని యూదులైన వారు కూడా యూదయ ప్రాంతానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతున్నారు. చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయము 23వ వచన భాగము నుండి చదివితే, తెచ్చేసారమ్మా 53వ పేజీ, 4వ అధ్యాయము 23వ వచనం. ఆయన వారిని చూచి, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నువ్వు చేసేదమని మేము వింటుమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందు చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురని. ఆగుదామండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్తున్నారు. ఎవరు యూదయలో ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారిని ఏమని అడుగుతారంట, కపెర్నహూములో నువ్వు చేసినటువంటి కార్యాలు ఏదైతే ఉన్నాయో, కపెర్నహూము ప్రాంతములో నువ్వు ఏ అద్భుతాలైతే చేసావో ఆ అద్భుతాలు మా మధ్య కూడా మీరు చేయండి అంటున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఎక్కువ అద్భుతాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అంటే కనుక ఎక్కడ జరిగినాయి అంట, ఈ కపెర్నహూము ప్రాంతంలోనే, కపెర్నహూము, బెత్సైదా అనేటువంటి ప్రాంతంలోనే జరిగి ఉన్నాయి. ఈ కొరాజీనా అనేది ఏంటి అంటే కనుక అక్కడ యూదుల సినగోగు ఉండేదంట. అంటే అక్కడ మీరు చదవద్దు, కానీ దాని గురించి వివరించడానికి మత్తయి సువార్త 23వ అధ్యాయం 2వ వచన భాగంలో మోషే పీఠం అని ఒకటి ఉండేది. మోషే గారికి ఒక పీఠము, అది కొరాజీన ప్రాంతంలో ఉండేది. అక్కడ ఎక్కువగా ఎవరు ఉండేవాళ్ళు అంటే కనుక ఆ ప్రాంతంలో ఎక్కువగా ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు కూర్చొని అక్కడ మీటింగ్ పెట్టుకుంటారు. ఆ ప్రాంతంలోనే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువగా ఏం చేశారంటేనంట, పరిచర్య చేశారంట. ఆయన చేసినటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, ఆయన ఏమేమి చేశారో చూద్దాం, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు చదివితే, అంతటి యోహాను అమ్మా అదంతా వద్దులేమ్మా. మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త
8వ అధ్యాయము 5వ వచన భాగము నుండి చదవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచన భాగము నుండి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాడిని స్వస్థపరిచినదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాత్రము సెలవిమ్మో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయనని అతనికి ఉత్తరమిచ్చుదు. యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి వెంటనే వచ్చుచున్న వానిని చూచి, ఇజ్రాయేలు ఎవరినైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చలండి, ఈ యొక్క లేఖన భాగములో కపెర్నహూములోనే ఒక శతాధిపతి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి అడిగాడంట, అయ్యా, నా దాసుడు, ఆయన దగ్గర అంటే శతాధిపతి దగ్గర పనిచేసే ఒక దాసుడు రోగి అయి చావు సిద్ధమైనప్పుడు అడుగుతున్నాడంట, అయ్యా, నువ్వు మాట మాత్రము సెలవిచ్చిన చాలయ్యా, నా దాసుడు స్వస్థత పొందుతాడని సెలవిచ్చినప్పుడు దేవుడు ఆ విశ్వాసాన్ని బట్టి కపెర్నహూములో ఉన్నప్పుడే శతాధిపతి ఒక దాసుడికి ఏం కలిగింది అంటేనంట, స్వస్థత కలిగిందంట. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ అధ్యాయం, క్షమించమ్మా, 4వ, ఒక్క నిమిషం, 44వ అధ్యాయం 46వ వచన భాగము నుండి చదవండి. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాన కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వచ్చి, తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచువనని వేడుకొనెను. యేసు సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రమో నమ్మరని అతనితో చెప్పెను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావకు మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసును, వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా, ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసుడు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడేనని వాడిని అడిగాను. వాడిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు జ్వరము వాడిని విడిచినని అతనితో చెప్పెను. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని ఆ తండ్రి తెలుసుకొనెను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. మరలా గలిలయ ప్రాంతంలో కపెర్నహూము ప్రాంతము, ఈ కానా అనేది కూడా కపెర్నహూముకి చాలా దగ్గరగా ఉండే ఊరు. కానా అనేటువంటి ప్రాంతం కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కపెర్నహూములో ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి యొక్క ఆయన ప్రధాని అంట. ఆయన కొడుకు చావ సిద్ధమై ఉన్నప్పుడు, జ్వరముతో బాధపడుతూ చావ సిద్ధమై ఉన్నప్పుడు అతడు యేసుక్రీస్తు ప్రభు వారిని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రధాని కొడుకుని ఏం చేశాడంటండి, స్వస్థపరిచాడు. ఇవన్నీ ఎక్కడ జరిగినాయి? అన్ని కూడా కపెర్నహూములో శతాధిపతి దాసుని స్వస్థపరిచాడు, ప్రధాని కుమారుని స్వస్థపరిచారు. ఈ కానా ప్రాంతము కపెర్నహూముకు దగ్గరగా ఉంది. ఇక్కడే ఆయన నీళ్లను ద్రాక్షరసంగా మార్చారు. ఈ కపెర్నహూములోనే మత్తయి సువార్త 17వ అధ్యాయం మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచన భాగం నుంచి చదివితే, వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశకులు అను పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి,
మీ బోధకుడు ఈ అరశకలు చెల్లింపడాన్ని అడుగగా చెల్లించలేను. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎరిగి, సీమోనా, నీకేమి తోచున్నది? భూరాజుల సుంకము పన్ను ఎవరి యొద్ద వసూలు చేతురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనం వారికి అభ్యంతరము కలుగ చేయబడుకున్నట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకొచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచినడలా 1 షెకెలు దొరుకును. దాన్ని తీసుకొని నా కొరకు నీ కొరకు వానికి ఇమ్మని అతనితో చెప్పాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చేప నోట నుండి తీసుకొచ్చినటువంటి షెకెలు కూడా ఏ ప్రాంతంలో జరిగిన అద్భుతం అంట? ఏ ప్రాంతంలో? యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూము అనే ప్రాంతానికి వచ్చినప్పుడే మనం ఎన్ని అద్భుతాలు గుర్తు చేసుకుంటాం. శతాధిపతిని కుమారుణ్ణి దాసుని స్వస్థపరిచావయ్యా అనుకుంటాం. ప్రధాని యొక్క కుమారుణ్ణి చావులో నుండి బ్రతికించవయ్యా అనుకుంటాం. అయ్యా చేప నోటిలో షెకేలునిచ్చి పన్నులు కట్టావు ప్రభు అంటావు. ఈ అద్భుతాలన్నీ కూడా ప్రభు ఎక్కడ చేశాడు అంటేనంట, ఆయన కపెర్నహూములోనే చేశాడంట. చూడండి లూకా సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయము 31వ వచన భాగము నుండి చదివితే, అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణముకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి, ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడుండెను. వాడు, నజరేయుడైన యేసు, మాతో నీకేమి పని? మమ్మ నశింపచే వచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేసును. అందుకే యేసు, ఊరకుడము, ఇతని వదిలిపమ్మని దానిని గద్దింపగా దయ్యము వారి మధ్య పడద్రోసి వానికి ఏ హాని చేయక వదిలిపోయాను. అందుకందరూ విషయమైంది, ఇది ఎట్టి మాట? ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చునమని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఇక్కడ ఈ అపవిత్రాత్మ పట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరలా కపెర్నహూముకి వెళ్ళి అక్కడ వాక్యాన్ని బోధిస్తుంటే, ఆ కపెర్నహూము ప్రాంతంలో వాక్యాన్ని ఆయన మందిరంలో బోధిస్తుంటే ఒక ఆయనంట అపవిత్రపు ఆత్మ పట్టిందంట. అతను ఏం పట్టిందంట అండి? అపవిత్రపరిచేటువంటి ఆత్మ పట్టిందంట. అంటే ఏంటి? లోపల పైకి ఎట్ట కూర్చున్నాడు, పైకి మాత్రమో వినేవాళ్ళు కూర్చున్నాడు, కానీ లోపలంతా దేవునికి విరోధంగా పనిచేసే ఆత్మది. పైకి మాత్రం ఏమైనా ఎట్టొచ్చి కూర్చున్నాడు మందిరంలో. బాగా వినండి, ఇట్లాంటి ఆత్మలు కూడా ఉంటాయి మనలో. మనం పెట్టే దెయ్యాలు కూడా ఇయ్యే. ఒక దెయ్యం అంట, ఏం దెయ్యం పెట్టిందంటే ఒక వ్యక్తిని అపవిత్రపు ఆత్మ అంటది. అది అపవిత్రపరిచే ఆత్మ అంట. అపవిత్రపరిచే ఆత్మ వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి మీద కూర్చొని యేసుక్రీస్తు ప్రభువారి వాక్యం చెప్తుంటేనంట, ఆత్మ అంటే ఆ దెయ్యం అంట ఇక ఉండలేక ఏమనంట, అయ్యా మాతో నీకేం పని? ఎందుకన్నా మా దగ్గరికి వచ్చావు? మమ్మల్ని వదిలిపోలేవా అని అరుస్తున్న పరిశుద్ధుడు ఒక దేవుడు అని దగ్గరగా అరుస్తుంటేనంట, యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూములోని ఆ అపవిత్రపరచు ఆత్మని ఏం చేశారు అంటేనంట, గద్దిస్తేనంట అతన్ని వదిలిపోయిందంట. వెంటనే సీమోని యొక్క అత్తగారి ఇల్లు కూడా ఆడుందంటేనంటనంట ఆ కపెర్నహూములోనే ఉందంట. అక్కడికి వెళ్ళారంట యేసు ప్రభు వారు. అక్కడికి వెళ్తే వాళ్ళ అత్తగారంట విపరీతమైన జ్వరంతో మునుక్కుపోయి ఉన్నారంట. విపరీతమైన జ్వరముతో వణికిపోతుంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆమెను తాకగానే ఆమె జ్వరం ఆమెను విడిచిపోతే ఆమె బలం కలిగి వారందరికీ పరిచయం చేసింది. మనకి జ్వరం వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకునే మాట, మనకి ఏదైనా పవిత్రాత్మ పట్టుకున్నప్పుడు యేసయ్యా నీ నామములు వారిని వదిలిచ్చావు కదా అంటాం. అయ్యా నువ్వు మాట మాత్రమే సెలవిచ్చినా చాలయ్యా. శతాధిపతి దాసుడు స్వస్థత పొందాడు. నువ్వు మాట మాత్రమే సెలవిచ్చినా చాలయ్యా. అయ్యా ప్రధాని కొడుకు బ్రతికాడు. ఇన్ని మాటలు. అయ్యా నీకు అసాధ్యమైన దేవుణ్ణయ్యా, నా దగ్గర ఏమీ లేదు, నేను అప్పులో ఉన్నాను, కరువులో ఉన్నాను, క్షేమంలో ఉన్నాను, చేప కడుపులో నుండి 6 షెకెలు తెచ్చి అప్పు కట్టిన దేవుడు, పన్ను కట్టిన దేవుడు, నా జీవితాన్ని ఇన్ని అద్భుతాలను ఎక్కడ చేశాడు దేవుడు?
కపెర్నహూములో చేశారు. అంత బలమైన అధికారముతోనూ బలముతోనూ వాక్యాన్ని ఎక్కడ ప్రకటించాడు దేవుడు? కపెర్నహూములో ప్రకటించారు. ఎన్ని అద్భుతాలు చేయబడినా, ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి, ఎన్ని అద్భుతాలు చేయబడినా, ఇంత వాక్యము ప్రకటించినా ఆ ప్రాంతం వారిలో ఏమి లేదంట, ఏం లేదంట, మారు మనస్సు లేదు. ప్రియా దేవుని సంగమా, ఈ సంవత్సరం పరీక్షించుకో. దేవుని జీవితాలు అద్భుతం చేయలేదా? దేవుడు వాక్యము బలముతోనూ ఆత్మతో దేవుడినితో మాట్లాడలేదా? మరి నీలో మారు మనసుందా? నీవు మారు మనసుకు తగిన క్రియలు ఫలించావా ఈ సంవత్సరం? దేవుడు ఎక్కడైతే ఎక్కువ మాట్లాడతా అంతే కదా, ఎవరికి ఎక్కువ పడుతుందో వాళ్ళ దగ్గర నుంచి దేవుడు కూడా అంటే ఏం ఆశిస్తాడంట? ఎక్కువగా ఆశిస్తాడంట. ఎవరికి ఎక్కువ ఇస్తే దేవుడు వాళ్ళ దగ్గర నుంచి అన్నాడు కదా. 5 మీకు అర్థం అవడం కోసం నేను పెద్ద పెద్ద ప్రసంగం చేయట్లా, ఒక చిన్న ప్రశ్నను మీ ఆత్మను పరిశీలన చేయడం కొరకు మాత్రమే కదిలిస్తున్నా. ఈ రోజున 5 తలాంతులు ఇచ్చాడు, మీనాలు ఇచ్చాడు. 5 తలాంతులు ఇచ్చిన ఆయన్ని ఎంత ఆశించాడు దేవుడు? 5 ఇచ్చిన ఆయన దగ్గర నుంచి 5 తలాంతులు ఆశించాడు. 2 తలాంతులు ఇచ్చిన ఆయన దగ్గర నుంచి 2 తలాంతులు ఆశించాడు. 1 తలాంతు ఇచ్చిన దగ్గర నుంచి 1 తలాంతు ఆశించాడు. కానీ ఏమీ ఫలించకపోతే, కలిగి నీకిచ్చిన దానిని నీవు సద్వినియోగపరుచుకోకుండా, నీకు అనుగ్రహింపబడిన బోధన మీద నిర్లక్ష్య పెట్టి, మనకు అనుగ్రహింపబడినటువంటి దేవుని కార్యాలను నిర్లక్ష్య పెట్టి, ఒకవేళ మనము మారు మనసు పొందకపోతే, దేవుడు ఎవరితో ఎక్కువ మాట్లాడతాడో, దేవుడు ఎవరిని ఎక్కువగా దర్శిస్తున్నాడో, దేవుడు ఎవరి మధ్య అద్భుతాలు చేస్తున్నాడో, ఖచ్చితంగా వాళ్ళని విమర్శన దినమందున నిలబెడతాడు దేవుడు. విమర్శన దినం అనేది ఒక దినము రాబోతుంది. ఆ దినమునంట వీళ్ళతో అంటున్నాడు, ఓ కొరాజీనా, ఓ బెత్సైదా, ఓ కపెర్నహూమా, మీ మధ్య ప్రకటింపబడిన వాక్యమును బట్టి, మీ మధ్య చేయబడిన అద్భుతములను బట్టి మీకు ఒక మాటను సాక్ష్యం ఇస్తున్నాను. ఇదే వాక్యము, ఇదే అద్భుతములు నేను తూరు సీదోనులో చేసి ఉంటే, సొదొమలో గనక నేను ఇదే అద్భుతము చేసుంటే, వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఏమై ఉండేవాళ్ళు? నీలిచ్చి వాళ్ళ ఆనవాళ్ళు ఇంకా ఉండేవి మనకి గుర్తులుగా. రేపటి విమర్శన దినమందు వారు మీ మీద నేరస్థాపన చేస్తారు. ప్రభువా, ఇంత వాక్యాన్ని వారికి చెప్పావు, వారికి మారు మనసు లేదు. తూరు సీదోనులు ఉన్నాయి, సీదోను కన్యక అంటున్నాడు, తూరు కుమార్తె అంటున్నాడు. వారిద్దరికైతే దేవుడు వాక్యాన్ని ప్రకటించలేదు. వారి మధ్య అద్భుతములు, తూరు సీదోనులు దేవుడు ఒక అద్భుతం జరిగించలా. వారు భయంకరమైన గర్వమాతిశయముతో ఉన్నారు. వారు వ్యాపారంలో ఉన్నారు, సుఖభోగములతో ఉన్నారు. సీదోను ప్రాంతం వారు, తూరు ప్రాంతం వారు, వారు బాగా సంపాదించుకుంటూ దేవుడిని లేనటువంటి జనులు వలె ఉండి, వారు ఈ లోక పాప భోగ భాగ్యముల చేత, వర్తక వ్యాపారము చేత వారు ఎలా ఉన్నప్పుడు దేవుడంట ఒక్క జల ప్రళయం పంపించారంట. వారి మీదకి సునామీ లాంటిది వచ్చిందంట. ఆ పట్టణం యొక్క ఆనవాళ్ళు సముద్ర గర్భంలో ఉన్నాయి ఇప్పటికీ కూడా. వాళ్ళకి మారు మనసు లేకుండానే వాళ్ళందరూ కూడా ఏమైపోయారంటేనంట, జల సమాధి చేయబడ్డారు. వాళ్ళకి మారు మనసు లేదు, వాళ్ళకి ఒక వాక్య ప్రకటన లేదు, వాళ్ళ యొక్క సువార్త వెళ్ళలేదు. వారి వద్దకి జీవము కలిగిన దేవుని గురించి పంపబడిన ప్రవక్తలు ఎవరు లేరు. తూరు ప్రాంతంలోనికి దేవుడు ఏ ప్రవక్తను పంపలేదు. సీదోను ప్రాంతంలోనికి దేవుడు ఏ ప్రవక్తను పంపలేదు. సొదొమ గొమొరలోనికి కూడా దేవుడు నశింపచేయక మునుపు ప్రవక్తలు ఎవరైనా పంపారా? పంపలేదు. ఎవరినైనా దూతను పంపి హెచ్చరించారా? నినివే పట్టణం ఉంది, నినివే పట్టణం నాశనం అయిపోతుంటే దేవుడు ఎవరిని పంపించారు? యోనాను పంపించారు. యోనా, నినివే పట్టణం నాశనం అయిపోతుంది, ఇదిగో 1,00,000 పైన 1,40,000 మంది ఉన్నారు ఆ ప్రాంతంలో. వారికి సువార్త లేకపోతే వారు ఒక్క దినమంది నశించిపోతారన్నప్పుడంట అనుకుంటున్నాడంట యోనా గారు, అబ్బా దేవా తీర్పేదో నాకు చెప్పకుండా తొమ్మిది చేసి అనుకుంటున్నాడట.
అదేదో చేసే. ఎందుకు అంటే కనుక వాళ్ళు మేము ఓడిపోతుంటే, మేము బాధపడుతుంటే నినివే వారు పండగ చేసుకున్నారయ్యా. మేము ఓడిపోతే వారు పండగ చేసుకున్నారు. మా పిల్లలు చనిపోతే వారు చప్పట్లు కట్టుకొని స్వీట్లు పంచుకున్నారయ్యా. అలాంటి పట్టణం బ్రతకకూడదు. ఆ దేశవాసులు నశించిపోవాలా, వాళ్ళకి సువార్త ప్రకటింపబడకూడదు. ఇదిగో మీ మీదికి దేవుడు నాశనము పంపబోతున్నాడనే సంగతి నేను చెప్పకూడదు. మారు మనసు పొందండి, దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుందనే సంగతి నేను చెప్పకూడదు ప్రభువా అనుకున్నాడంట. వెళ్ళిపోయి తర్షీషు వాడ ఎక్కి పడుకున్నాడు. కానీ దేవుడు తీసుకెళ్లి ఆ నినివే పట్టణంలోని తీసుకెళ్లి కక్కించినప్పుడు చేప చేత లేచిక తప్పదు, చెప్పాల్సిందే అనుకున్నాడు. 3 దినాలంతా తిరిగి 3 దినాలంతా ప్రయాణం చేశాడు. ఆ ఊరంతా తిరిగాడు, ఆ ప్రాంతాలంతా తిరిగాడు. ఇదిగో దేవుని యొక్క కోపం మీద రగిలిపోబోతుంది. దేవుడు తొందరగా ఈ పట్టణాన్ని నశించబోతున్నాడు. ఇదిగో ఈ పట్టణం యొక్క పాపము దేవుని దృష్టికి ఘోరమగున్నది. మీ దుర్మార్గతను దేవుడు చూచాడు, మీ యొక్క బలాత్కారాన్ని దేవుడు చూచాడు, మీ యొక్క క్రియలను దేవుడు చూచాడు. ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయడానికి సిద్ధపడుతున్నాడంటే ఆ పట్టణం వారంతా 3 దినములు ఉపవాసం ఉండి, రాజు మొదలుకు ఒంటెల వరకు పశువుల వరకు ఉపవాసం ఉండి ఏం చేశారంటే అండి, గొనె పట్ట కట్టుకొని మారు మనసు పొంది దేవుడు చేయదలిచిన కీడు చేయక సంతాపపడినట్లుగా వారు మారు మనసు పొందారు. నినివే పట్టణం ఇంకా ఉంది. అదే సువార్త సొదొమ వారికి చెప్పి ఉంటే, అదే సువార్త సొదొమ వారికి ప్రకటించి ఉంటే సొదొమ పట్టణము బూడిదయ్యేది కాదు, ఇప్పటికి కూడా నిలిచి ఉండదని యేసు ప్రభువారు చెప్తున్నాడు. ఇదే అద్భుతములు తీరు సీదోనులను చేసి ఉంటే వాళ్ళు ఎప్పుడో గోనె పట్ట కట్టుకునే వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడో బూడిదలో కూర్చొని ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ ప్రవర్తనను గుర్చి మారు మనసు నొందేవాళ్ళు. ప్రియా దేవుని సంగమా, ఇప్పుడు మనము కపెర్నహూములో ఉన్నామా? యేసు ప్రభువు వచ్చిన కపెర్నహూములాగా ఉన్నామా? అసలు ప్రకటించినటువంటి తూరు సీదోను లాగున్నామా? ఎక్కడున్నాం మనం? యేసు ప్రభువారు ప్రశ్న వేస్తున్నాడు. యేసు ప్రభువారు మనల్ని కూడా ఈ సంవత్సరాంతములో పరిశీలనగా చూస్తున్నాడు. ఈ సంవత్సరాంతములో మీరు మారు మనసు పొందమని దేవుడి వాక్యాన్ని ప్రకటించలేదా? మీ మధ్య దేవుడు అద్భుతాలు చేయలేదా? దేవుడు తన నామాన్ని మీకు ప్రత్యక్షపరచలేదా? ఇంత సమీపముగా దేవునికి దగ్గర ఉండి మీ దగ్గర మారు మనసుకు తగిన ఫలముందా? మారు మనసుకు తగిన క్రియలు ఫలించుచున్నామా? విమర్శన దినమందు ప్రభు దగ్గర ఎలా నిలబడతాం? మన గతి కంటే తూరు సీదోనుల గతి ఎక్కువ కాకూడదు. మన గతి కంటే సొదొమ వారి గతి ఎక్కువ కాకూడదు. వాళ్ళు మంచి స్థితిలో రేపు తీర్పు తీర్చేటప్పుడంట దేవుడంట కఠినమైన శిక్షలేమో ఎవరికి వేస్తారంట? కఠినమైన శిక్షలు ఎవరికి ఉంటాయి అంటే ఎవరు విని మారు మనసు పొందరో వారికి ఎక్కువ ఉంటాయి. తెలియనటువంటి వాళ్ళకి దేవుడు అంటే ఏముంటుందంటేనంట కనికరం ఉంటుంది. కానీ వాళ్ళనైతే స్వల్పంగా దేవుడు వదిలేయచ్చేమో కానీ దేవునికి సమీపముగా ఉండే ప్రియా దేవుని బిడలారా, ఇంకా మారు మనసు లేకుండా ఉన్నావా? ఈ సంవత్సరం కూడా నీ స్వబుద్ధిని స్వనీతిని ఆధారంగా చేసుకున్నావా? ఈ సంవత్సరం కూడా నీ ఇష్టానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నావా? దేవుడైతే మాట్లాడుతున్నాడు కదా, మారు మనస్సుకు తగిన క్రియలను దేవుని బిడ్డలు ఏం చేయాలంట? ఫలించాలి. చూడండి, రోమాపత్రిక 2వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచన భాగమును చదివితే 134వ పేజీ, 134వ పేజీ, రోమాపత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహేశ్వరమును సహనమును దీర్ఘశాంతమును త్రినీకరించదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ప్రియులారా,
ఇంకా దేవుని యొక్క అనుగ్రహం అయితే దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యం అయితే 23వ సంవత్సరం కూడా మన మీద ఉన్నది. లేదంటారా? మనం మారు మనసు పొందేమనుందా? నిజమైన మారు మనసు మన దగ్గర ఉందా? నిజమైన మారు మనసు నీ దగ్గర ఉందా? యేసు రక్తములో కడగబడినటువంటి పరిశుద్ధత నీ దగ్గర ఉన్నదా? క్రీస్తు యేసుకు కలిగి ఉన్నటువంటి మనస్సు అనే మారు మనసు నీకు వచ్చిందా? మారు మనసు రావడం అంటే మారు మనసు అంటే ఏంటి? మనసు మారి ఏమవ్వాలా? నూతన పరచబడాలి. ఏంటి ఆ మనసు మారి నూతన పరచబడ్డం ఏంటి? మన మనస్సు మారింది అంటే, మన మనస్సు మారు మనసు వచ్చిందంటే, మన మనస్సు ఇదిగో క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును మీరును. మారు మనస్సు అంటే మన మనస్సు ఏమవ్వాలా? క్రీస్తు యేసుకు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము అదేనమ్మా 2వ అధ్యాయము 5వ వచనం 179వ పేజీ. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. కాగుదమండి, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును మీరు కలిగి ఉండుడి. చూడండి, మొదటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనమాగము. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. మనమైతే ఏమై ఉండాలా? మనం ఏమై ఉండాలి? మారు మనసు అంటే ఏంటంటే అండి, మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే మనం వెంటనే అనుకున్న మారు మనసు అంటే నేను బాప్టిజం పొందుకున్నాను అంతేగా. మారు మనసు నిమిత్తము మనం ఏమనుకున్నాం? మారు మనసుకు గుర్తుగా ఏం చేస్తున్నాం మనం? గుర్తు గొప్పదా, మార్పు గొప్పదా? చెప్పండి, గుర్తు గొప్పదా, మార్పు గొప్పదా? ఇప్పుడు క్రీస్తు మారు మనస్సుకు గుర్తుగా మేము మారు మనసు పొందాము. పేతురు గారిని అడుగుతున్నారు, అయ్యా మేము మారు మనసు పొందాం, ఇప్పుడు మేము ఏం చేయాలి? దానికి గుర్తు ఏంటి? ఏం చేయాలి అంటే, మారు మనస్సు నిమిత్తము మీరందరూ పాపక్షమాపణ నిమిత్తం మీరందరూ కూడా ఏం చేయమంటున్నాడు? నమ్మి బాప్టిజం పొందండి అంటున్నారు. అంతేనా? ఇప్పుడు గుర్తులో మీ అందరి మీద ఏముంది? బాప్టిజం అనే గుర్తుంది. కానీ బాప్టిజం అనే గుర్తు కాదు నీకు కావాల్సింది. దేవుడు నీ మధ్య చేయబడిన అద్భుతములను బట్టి దేవుడు ఎంతోమంది మనం ఏదో అందరం దేవుని సాక్షులమేక. పాపినైనా నన్ను దేవుడు రక్షించడం చెప్తున్నావు కదా. రక్షింపబడిన నీవు, దేవుని వాక్యం విన నీవు, అబ్బా మా సంఘంలో దేవుడు ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు వివరిస్తున్నాడండి. ఎంత బాగా వివరిస్తాడేనండి. మా సంఘములో పై బోధలు ఉండవండి, మా సంఘంలో కథలు ఉండవండి, మా సంఘములో 3 పాటలు 6 పాటలు ఉండవండి. పెద్ద ఆటలు. చాలా మంది వాక్యం చెప్పేటప్పుడు ఏం చేస్తారు? ఒక వాక్యం చెప్పాడంటే వాక్యానికి సందర్భానికి ఒక పాట ఎత్తుకుంటారు. మా మధ్య అట్లా ఉండవండి, పాటలు ఉండవండి, మా మధ్య కథలు ఉండవండి. ఒక వాక్యించేది అరగంట సేపు కథలు చెప్పరండి. వాక్యాన్ని వాక్యంగా వివరిస్తారండి. ఎందుకండి వివరించేది వాక్యాన్ని వాక్యంగా? ఎందుకు వివరించాలి ప్రభు? ఈ రోజున గుర్తుపెట్టుకో. ఓ కొరాజీనా, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్షెబా అన్నట్లుగా అయ్యో యెరూషలేము అని మనతో మాట్లాడితే ఏం సమాధానం చెప్తాం మనం? అయ్యో యెరూషలేమా అని మనతో మాట్లాడితే ఏం సమాధానం చెప్తాం మనం? మన మధ్య ప్రకటింపబడిన వాక్యము, మన మధ్య చేయబడిన అద్భుతములు ఈ పట్టణంలో ఎవరైనా చెప్పగలరా? మా మధ్య ఉన్నాయని చెప్పగలరా? మీరు తెనాలి పట్టణం అంతా తిరిగి వెళ్ళండి. మన మధ్య ప్రకటింపబడిన సత్యవాక్యము ఇంకేదైనా సంఘములో ఇలానే ఉంది అని చెప్పగలిగితే, ఇక్కడ చేయబడిన అద్భుతములు, ఇక్కడున్న విడుదల, ఇక్కడున్నటువంటి రక్షణ
దేవుడు ఎంత ఆధిక్యతను సంఘానికి ఇస్తే సంఘములో ఏం కనబడటలేదు, సంఘానికి ఏం కుదువై ఉందంట. మన మధ్య అద్భుతములు ఉన్నాయి, మన మధ్య బోధ ఉన్నది, మన మధ్య దేవుడున్నాడు, మన మధ్య దేవుడి కార్యాలున్నాయి. కానీ నీకే మారు మనస్సు లేదు. నీకే ఏమి లేదు? మారు మనస్సు లేదు. ఏం చెప్తావు? దేవుడు ఇదే మాట నిన్ను అడిగితే, ఇదే మాట అడిగితే ఏం చెప్తావు? దేవుడు ఎక్కడ దాకా తీసుకువెళ్ళాడంటే కపెర్నహూమును దేవుడు ఎక్కడ నిలబెట్టాడని తీసుకెళ్ళాడు. విమర్శన దినమును గుచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడ నిలబెట్టాడు తీసుకొచ్చావని? విమర్శన దినములో ఇదిగో తూరు సీదోనుల గతి, సొదొమ గతి. మీకంటే వాళ్ళు ఎలా ఉంటారు? ఓర్వదగిన వారుగా. అబ్బా ప్రియులారా, ఉగ్రందుకని అంటున్నాడు, దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యము, దేవుని యొక్క అనుగ్రహము మనల్ని దేని కొరకు ప్రేరేపిస్తుందంట? మారు మనస్సు పొందుట కొరకు మన హృదయములను, మన మనస్సును ప్రేరేపిస్తుంటే ఈ సంవత్సరము కూడా నీ మనస్సు మారి నూతన పరచబడి క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును ధరించుకోవడానికి నువ్వు ఇష్టపడక దాటివేస్తే మన గతి ఏమవుతుందో, మన గతి ఏమవుతుందో. దేవుడు సంఘములో ఏమి స్పష్టముగా లేదని చూపిస్తున్నాడు, ఏమి లేదని చూపిస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, తల్లి, ఏమి లేదని చూపిస్తున్నాడు దేవుడు. వాక్యం లేదని చూపిస్తున్నాడు, అద్భుతాలు లేవని చూపిస్తున్నాడు, దేవుడు సంచారం లేదని చూపిస్తున్నాడు. ఎక్కువ కాలం యేసు ప్రభు తిరిగిన కాల ప్రాంతం అంతా ఏదంట? మరణ ఛాయలలో ఉన్నవారు, అంధకారములో కూర్చున్నవారు గొప్ప వెలుగును చూస్తున్నట్లుగా యేసు ప్రభువు మన మధ్యకు కూడా ఆనాడు గలిలయకు వచ్చినట్లుగా, కపెర్నహూములోనికి వచ్చినట్లుగా మన మధ్యకు వచ్చాడు. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నో అసాధ్యాలు సాధ్యపరిచాడు. కానీ ఏమి లేదు, ఏమి లేదు? మారు మనసు లేదు, దీన మనసు లేదు. మారు మనసు లేదు, దీన మనసు లేదు. ఈ రెండు లేకుండా ప్రభు దగ్గర మనం కనబడుతున్నామేమో. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడేమో. ప్రియులారా చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచన భాగమును చదువుదాం. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. ఇదిగో నేను తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినట్లా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేదుము. చాలండి. దేవుడు ఇక్కడ అంటున్నాడు కదా, లవోదికయ సంఘమును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. లవోదికయ సంఘమును ప్రారంభించేటప్పుడు, ఆ లవోదికయ సంఘంతో దేవుడు మాట్లాడేటప్పుడు ఎలా ప్రారంభించాడంటే, ఓ సంఘమా, నువ్వు చల్లగా లేవు, నువ్వు వెచ్చగా లేవు, నువ్వు నిలువెచ్చగా ఉన్నాను, నా నోటిలో నుండి నేను ఏం చేస్తాను? ఉమ్మి వేస్తాను అంటూ నీవు దిగంబరుడవు, దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినవాడు. అబ్బా, దేవుడు తిట్టాల్సిన తిట్లని తిట్టేస్తున్నాడు. ఏమంటున్నాడు? తిట్టాల్సిన తిట్టేసేసి అంటున్నాడు కదా. ఏమంటున్నాడు? చివరికి ఏమంటున్నాడు? నేను నిన్ను అబ్బా ప్రేమిస్తున్నాను. తిడుతున్నాను అనుకోవద్దు, తిడుతున్నాను అనుకోవద్దు. తిట్టేది ఎవరు అంటే గనక తల్లిదండ్రులే పిల్లల్ని తిడతారు. ఎందుకు తిడతారు? పద్దాక నువ్వు ఫోన్ చూస్తుంటావు, పక్కనోడు ఏమన్నా అంటాడా? ఏమంటాడు? ఈడెట్టగా నాశనం అయిపోతాడు, ఈ జోక్ని ఫోన్లే కాబట్టి మనసులో అనుకుని ఏం వెళ్ళిపోతాడు. వీడికి బాగుపడే లక్ష్యం లేదు. ఇంటిని ఫోన్లో చూసేవాడు వీడేం పాస్ అవుతాడు, వీడికి ఇంతే అనుకునేవాడు వెళ్ళిపోతాడు. తండ్రి ఏం చేస్తాడంటే, రే ఫోన్ తీ, ఎంతసేపు చూస్తావు ఫోన్లు, తీసే ఇచ్చేయి, ఫోన్ ఇచ్చేయి, తనకు లొద్ది ఇచ్చేయి, అది పెట్టు తీసుకెళ్ళి అంటాడు. ఎందుకంటాడు? నువ్వు దానిలో నశించిపోతున్నావు కాబట్టి.
పద్దాకలు పడుకొని ఉంటావు, పద్దాకలు పడుకొని ఉంటుంది. అమ్మ వచ్చేటది ఎంతసేపు పడుకుంటూ రేపు పెళ్ళైతే నన్ను కూడా తిడతారు నీతో పాటు. వాళ్ళ అత్తగారు ఏం పెడతారు, నన్ను కూడా పెడతారు నీతో పాటు ఇట్ట పెంచావని. లేచి పెంచేయి అంటే నేను చదువుకోవాలా? ఈ అమ్మగారు డైరెక్ట్గా ఏం చేస్తుంది, వీళ్ళందరూ ఎక్కడికి ఏం తీయమన్నా దానికి ఏం లింక్ పెడతారు, చదువుకోవాలా అంటే ఇంకా లేదు. నువ్వు కడగాల్సిందే, నువ్వు చెయ్యాల్సిందే అంటే ఎంత కఠినాత్మురాలు. నేను చదువుకోవాలన్నా కూడా ఏం చేపిస్తుంది, నా చేత పని చేపిస్తుంది. కానీ ఆ తల్లి శిక్షించడానికి కాదు, నేను ఆ తల్లి ఎందుకు నేర్పిస్తుంది అదంతా కూడా నువ్వు బాగుపడడానికి. నీలో ఉన్న నిద్రమత్తు, నీలో ఉన్న బాధ్యతరహితమైన తనం, నీలో ఉన్న సోమరితనాన్ని మార్చడానికి తల్లిదండ్రులు తిడతారు. నీలో ఉన్న అక్రమాన్ని సరిచేయడానికి తల్లిదండ్రులు తిడతాడు. యేసు ప్రభు వారు కూడా అన్నాడు, నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నిలువెచ్చగా ఉన్నావు, దిక్కుమాలిన వాడిగా ఉన్నావు, దౌర్భాగ్యుడిగా ఉన్నావు, దరిద్రుడిగా ఉన్నావు, దిగంబరిగా ఉన్నావు. గురుడివా ఎందుకున్నావు? ఎందుకు తిడుతున్నాడు? ఇన్ని మాటలు ఎందుకు తిడుతున్నాడు? నా కుమారుడా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక గద్దిస్తున్నాను. ఎందుకు గద్దిస్తున్నాను? ప్రేమ ఉంది, గద్దిస్తున్నాను. ఎందుకు నేను గద్దిస్తున్నానంటే నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందాలని. ఏం పొందాలంట? ప్రభు ఈ సంవత్సరము నుండి 24వ సంవత్సరం ప్రభుతో ప్రభు మీతో కలిసి ఉండాలంటే అడుగుతారా? నాతో అయ్యా నీ ఉంటే నాకు చాలేసి అంటారా? రాత్రికి అంటారా? అనరా? చెప్పండి. 24 ఎట్ట దిగిన వాళ్ళ నువ్వు నేను కలిసి నడవాలంటారు. ఎంతసేపు నడవాలో? గంట సేపే. ఆ తర్వాత ఈ డోర్ దాటిన తర్వాత అంతా నువ్వు డోర్లోనే ఉండి ప్రభు యెరూషలేములోనే ఉండి నేను వెళ్ళేసి వస్తానంటారు. మళ్ళా దేవుడు నీతో ఆయన నీతో కూడా కలిసి ఉండాలి అంటే, ఆయన నీతో కలిసి ఉండాలంటే నీకేం అవసరమైనది? ఆ శక్తి కలిగిన ఏం పొందాలా? మారు మనసు పొందాలా. ఆ శక్తి కలిగిన మారు మనసు పొందకపోతే దేవుని యొక్క అనుగ్రహేశ్వర్యము మారు మనసు పొందుటకు దేవుడు ఈ సంవత్సరము కూడా నీకు అవకాశం ఇచ్చి ప్రేరేపిస్తున్నప్పుడు ఆ ప్రేరేపణకు లోపడకపోతే అన్నాడు కదా, నీ మనసు రోమపత్రిక 12:2 అంటాడు కదా, నీ మనస్సు మారి నూతన మొగట ద్వారా మనం రూపాంతరము పొందాలంటే మన మనస్సు మారాలా. మనస్సు మారి ఎలా మారాలా? ఎట్ట మనసు మారాలా? మన మనసు ఎట్ట మారాలా? మార్చుకోవాలా? క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు గలవారముగా. మారు మనస్సు అనేది మనల్ని ఎట్లా మార్చాలంట? క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు కలిగిన వారంగా, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును మనము ధరించుకుని వారముగా, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మన జీవితంలో ప్రతిష్ఠింపబడినట్లుగా మనము గనక మారితే విమర్శన దినమందు కొరాజిన కంటే, బెత్సైదా కంటే, కపెర్నహూము కంటే, లేకపోతే తూరు సీదోనుల కంటే, సొదొమ కంటే మన స్థితి ఎలా ఉంటుందంట? ఓర్వదగినదిగా ఉంటుంది. మారు మనస్సుని గనక తృణీకరిస్తే ప్రియా దేవుని సంగమా, ఈ చివరి పునరుద్ధాన దినమందు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మారు మనస్సుని బాప్టిసపు గుర్తును పట్టు చూడొద్దు. అది నీ మీద వేయబడిన గురుతే. నీ అంతరంగ స్వభావములో కలిగిన మార్పు ఎలా ఉందో, నీ మాట తీరు మారిందా, నీ చూపు తీరు మారిందా, నీ ఆలోచన తీరు మారిందా, నీ నడవడిక తీరు మారిందా, నీ యొక్క ఆలోచన విధాన తీరు మారిందా, నీ యొక్క పద్ధతులు మార్గాలు మారినయా? పరిశోధన చేసుకో. ఒకవేళ లేకపోతే నీ మధ్య చేయబడిన అద్భుతములు, నీ మధ్య చేయబడిన బోధన బట్టి దేవుడు ఒక దినమందు మనల్ని కూడా ఏం చేస్తాడంటండి? విమర్శించబోతున్నాడు. దాన్ని తప్పించుకోవడం కొరకు మారు మనసు పొందుదాం, ప్రార్థన చేద్దాం. తల వంచినట్లయితే ప్రార్థన చేద్దాం.